మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మీరే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది ఈ రాష్ట్రంలో కొన్ని చేయాల్సినటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలను ఆ రోజు మీరు తెలంగాణ ఏర్పాటు సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా బయ్యారం హుక్కు ఫ్యాక్టరీని తప్పకుండా నిర్వహణ చేస్తామని ఉక్కు ఫ్యాక్టరీ నిర్వహణ ద్వారా ఈ ప్రాంతంలో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఒక పెద్ద పరిశ్రమ వస్తుందని అదేవిధంగా బొగ్గు కంటే కూడా ఈరోజు ఉక్కు ధరనే ఎక్కువ ఉన్నది కాబట్టి దీనికి మంచి ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి అందరూ భావిస్తే మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కనీసం దీనిపైన ఒక్క మరి ఆలోచన కూడా చేయనటువంటి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సింగరేణి సంస్థను కాపాడుతారని మేము ఏ విధంగా భావిస్తాం అదేవిధంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈరోజు జైపూర్ పవర్ ఫ్యాక్టరీ ఉన్నది అది గతంలోనే కేసీఆర్ గారి హయాంలో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసుకొని మరి ఈ రోజు పవర్ జనరేట్ చేస్తూ ఉన్నది సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 3 బ్లాకుల కింద 600 కింద 1800 మెగావాట్ల ఫ్యాక్టరీని నిర్మించాలని తలపెడితే మొదటి ఏదైతే బ్లాక్ ఉందో దాంట్లో మీరు ఇచ్చినటువంటి వ్యయం ఏదైతే ఉందో 7,500 కోట్లు మొదటగా టెండర్ ప్రాసెస్ కోసం ప్రిపేర్ అయితే మళ్ళీ మీరు అధికారంలోకి రాగానే ఇది 9,500 కోట్లు ఎట్లయింది ఎవరి కోసం ఈ వ్యయం పెరిగింది అదేవిధంగా సింగరేణి సంస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి సంస్థ ఎక్కడి మంత్రులు అక్కడ ఎక్కడి ఎమ్మెల్యేలు అక్కడ మీ ఆధిపత్యం వల్ల ఇలా సింగరేణి సంస్థలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా మీ వశమైపోయి అసలు సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు లేక ఈరోజు సంస్థ సర్వనాశనమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ఉన్నటువంటి సిఎన్ఎండి మీకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాడు మీ చెప్పు చేతుల్లో పనిచేస్తూ ఉన్నాడు గతంలో ఎన్నడూ కూడా సింగరేణి సంస్థలో ఒక స్వయం ప్రతిపత్తి ఉండే సింగరేణి సంస్థ మనుగడకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైన అంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో వాళ్ళకు స్వాతంత్రత ఉండే కానీ ఈరోజు మీ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇలా సంస్థ మనుగడకే ప్రమాదం వాటిల్లిందని ఇది మేం చెప్తున్న మాట కాదు ఇలా యావత్ కార్మిక వర్గం అంతా కూడా అసలు ఈ సంస్థ ఏం కానున్నదనేటువంటి పరిస్థితులలో మరి కొట్టుమిట్టాడుతున్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఈ విషయం ఏదో మేం చెప్పడం కాదు ఇలా మీ మిత్రపక్షమైనటువంటి మీకు అనుబంధంగా నడుస్తున్నటువంటి ఐఎన్టీసీ సంస్థలో పనిచేస్తున్న నాయకులు కావచ్చు ఏఐటీసీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు వాళ్ళే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఈరోజు సింగరేణి సంస్థలో ఉన్నటువంటి పరిస్థితి